హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. ఈ వీడియోలో ఎర్లీ డిన్నర్ టైంలో పెట్టుకునే రెసిపీని చూపిస్తాను. ఫైబర్ రిచ్ బేబీ ఫుడ్ ఇది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి తప్పకుండా పెట్టండి. పొట్ట ఫ్రీ అవుతుంది. ఈ బేబీ ఫుడ్ వల్ల పిల్లలు ఈజీగా బరువు పెరుగుతారు, మేధాశక్తి, తెలివితేటలు పెరుగుతాయి. 9 నెలల చిన్నారుల దగ్గర నుండి సంవత్సరంన్నర పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. పిల్లలకి ఆరోగ్యానికి ఆరోగ్యం, బరువుకి బరువు కూడా పెరుగుతారు. అది కూడా హెల్దీ వేలో వెయిట్ గెయిన్ అయితే అవుతారు. పిల్లలకి ఆరోగ్యాన్ని ఇచ్చే మరికొన్ని డిన్నర్ రెసిపీస్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ని చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ బేబీ డిన్నర్ రెసిపీ కోసం 2 వాల్నట్స్, 2 ఆల్మండ్స్, 1 టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ని 20 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. 5 నిమిషాల్లో రెసిపీ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నప్పుడు 3 టేబుల్ స్పూన్ ఓట్స్ని కూడా నానబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఆల్మండ్స్ పైన ఉన్న తొక్కిని తీసేసి డ్రై ఫ్రూట్స్ని శుభ్రంగా వాష్ చేసుకుని జార్లో వేసుకుని నానబెట్టుకున్న ఓట్స్ని కూడా వేసి ప్యూరీలాగా గ్రైండ్ అవ్వటానికి అవసరమైనంత నీళ్ళని పోసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. బాండీలో 250 ml వరకు నీళ్లను పోసుకోవాలి. మీ చిన్నారులు 1 year అండ్ ఎబోవ్ బేబీస్ అయితే నీళ్ల బదులు ఇక్కడ మీరు పాలనైనా తీసుకోవచ్చు. మనం గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఓట్స్ ప్యూరీని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అవసరమైతే చిటికెడే సాల్ట్ని కూడా వేసి మొత్తం కలుపుకుని చల్లారినాక చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.